హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారు. మరి మన వాతావరణం కూడా వాడివేడిగా ఉన్నట్లుగా మన రాజకీయ నేతలు కూడా రాజకీయంగా వాళ్ళు కూడా వాడివేడిగానే ఉన్నారు. చాలా మరి కనివిని ఎరుగని రీతిగా ఎప్పుడు లేనంతగా మరి ఇప్పుడు చాలా ఆసక్తికరంగా రాజకీయం ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు మీకు ఇష్టమైన వారికి ఎవరైతే ఎవరికి ఓటేస్తే మంచి పని చేస్తారో మీ అమూల్యమైన ఓటుని మరి వేస్ట్ చేసుకోకుండా వారికి ఓటు వేయాలనేసి నేను ఆలోచిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరికి వీళ్ళకి వేయాలని చెప్పాను, ఏ పార్టీకి చెందినవని కాను. కాబట్టి మరి మీకు ఇష్టమైన వారిగా మరి ఎంత డబ్బులు ఇచ్చినా ఇవ్వపోయినా మరి అది మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఓటు అమూల్యమైనది. కోట్ల రూపాయలు పెట్టినా కానీ ఒక్క ఓటుతోటి మనిషి ఓడిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా వేసే ముందు ఆలోచించి ఎటువంటి వ్యక్తికి వేస్తే మరి దేశం బాగుపడుతుంది, మరి ఎటువంటి వ్యక్తికి వేస్తే మంచిగా ఉంటాయని ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని మంచి వ్యక్తికి వేసి గెలిపించాలని మరి ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. కాబట్టి మీ అమూల్యమైన ఓటు మరి తగిన వ్యక్తికి, మరి ఎవరైనా కానీ మరి మనకు సంబంధం లేదు, తగిన వ్యక్తికి మీ ఓటేసి మరి వినియోగించుకోవాలని మరి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. మరి దయచేసి మరి ఎవరికైనా సరే మీకు ఎవరైతే పని చేస్తారో, ఏ రాజకీయ నాయకుడు అయితే పని చేస్తాడో మంచిగా, ఏ పార్టీ అయినా సరే మరి ఆ పార్టీ వాళ్ళకి మరి ఓటేసి గెలిపించాలని కోరుచున్నాను. మరి ఆ పార్టీలో మన ఎంత స్నేహితుడున్నా మరి ఎవరున్నా వాళ్ళ ముఖం చూడకుండా మీరు మీ అమూల్యమైన ఓటుని మంచి వ్యక్తికి వేసి గెలిపిస్తారని నేను ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.